విప్లవ పోరాటాలకు ఉత్తేజం వీరనారి పైలా చంద్రమ్మ. సిపిఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ బాలకృష్ణ. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ. పలాస నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సాగే విప్లవ పోరాటాలకు వీరనారి పైలా చంద్రమ్మ పోరాటం జీవితం విప్లవ ఉత్తేజమని, ఆమె తెగువ, త్యాగం, విప్లవాచరణ మహిళా లోకానికే ఆదర్శనీయమని పలు విప్లవ ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు హేమక్క, జానకమ్మ, అప్పయ్య, సూదికొండ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. కామ్రేడ్ చంద్రక్క 4వ వర్ధంతి సభ సందర్భంగా అందరూ ఈ సభలో పాల్గొవాలని, ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూనే, కామ్రేడ్స్, ప్రజా సంఘాలు ఉన్నాయి. సంఘానికి ఒకరు 2 నిమిషాల చొప్పున చంద్రక్కను ఉద్దేశించి, పోరాటాలను ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుతూ, ఇప్పుడు ప్రగతిశీల మహిళా సంఘం నాయకులైనటువంటి కామ్రేడ్ కృష్ణ వచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కామ్రేడ్ చంద్రక్క మన మధ్య లేకపోయి 4 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 4 ఏళ్లలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకే కాదు, విప్లవోద్యమానికి తీరని లోటు. కామ్రేడ్ చంద్రక్క రాజ్యంలో చెల్లూరు చిల్లయ్య కాలమ్మల సంతానంలో పుట్టి బాల్య దశలోనే విప్లవోద్యమానికి అంకితమైనారు. నక్సల్బరీ వారసత్వాన్ని తానాడ, గణపతి, సుబ్బారా, పాణిగ్రాహి ఆ గ్రామాల్లో, పైలా వాసుదేవరావు ఆ గ్రామాల్లో తిరుగుతూ సారా వ్యతిరేక పోరాటంలో తిరుగుతున్న క్రమంలో కామ్రేడ్ చంద్రక్క విప్లవోద్యమానికి అంకితమైంది. విప్లవోద్యమ బాటలోనే ప్రయాణించడానికి, తన సర్వస్వాన్ని, తన జీవితాన్ని అంతటిని త్యాగం చేయడానికి రాజ్యంలో ఒక అడుగు ముందుకేసి విప్లవోద్యమానికి ప్రయాణమైంది. కామ్రేడ్ చంద్రక్క అనేక మంది అనేక రకాలుగా ఈ రోజు ఉద్యమకారులు ఎర్ర జెండా పట్టుకొని పాలక పక్షాల్లో చేరుకొని విప్లవోద్యమానికి అంకితమవుతున్నామని చెప్తూ తగువులు, దందాలు, భూకబ్జాలు చేస్తున్న తరుణంలో కామ్రేడ్ చంద్రక్క తన జీవితాంతం విప్లవోద్యమానికి అంకితమైంది. తన ప్రాణం ఉన్నంత వరకు తన బిడ్డలు సైతం విప్లవోద్యమానికి అంకితం చేసినటువంటి త్యాగతనురాలు, త్యాగశీలి, విప్లవోద్యమం అనేటువంటి దార్శికురాలు కామ్రేడ్ చంద్రక్క. కామ్రేడ్ చంద్రక్కని స్మరించుకోవడం అంటే శ్రీకాకుళోద్యమాన్ని స్మరించుకోవడం. శ్రీకాకుళోద్యమంలో ప్రయాణమైనటువంటి 360 మంది అమరవీరులు స్మరించుకోవడం. వాళ్ళ త్యాగాల పాటలో కామ్రేడ్ మధ్య కామేశ్ భూపోరాటానికి తన నడుం బిగించి కామ్రేడ్ నిర్మలతో ప్రయాణం అవటం, భూపోరాటంలో తన పాత్రను ప్రగతిశీల శక్తులుగా పయనించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. తన మొదటి పోరాటం భూపాల గౌడుపత్ర భూస్వామితో పోరాటం ప్రారంభించి విప్లవోద్యమానికి అనేక భూపోరాటాల్లో కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష, తన జీవితంలో 10 ఏళ్ల రాజ్యం జైలు శిక్ష విధించిన జైలు శిక్షను 10 ఏళ్ల జైల్లో తనకంటూ ఒక పాత్ర, తనకంటూ ఒక భూమిని, తనంటూ ఒక పొలాలను అక్కడ చేసుకుంటూ అక్కడే తన సొంత ఇంటిగా ఇంకా అక్కడ ఉన్నటువంటి మనం కామ్రేడ్స్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఆమె పండించినటువంటి అరటి పళ్ళు ఇవన్నీ వచ్చి ఆకలితో వచ్చి ఉంటారని సేద తీర్చినటువంటి, ఆకలి తీర్చినటువంటి, జైల్లో నిర్బంధాల మధ్యలో ఉన్నటువంటి ఆ త్యాగమూర్తి కామ్రేడ్ చంద్రక్క. చంద్రక్క జీవితం శ్రీకాకుళోద్యమంలో అనేక ఆటపోట్ల నడుమ అనేక మంది కామ్రేడ్స్ చనిపోతున్న మొక్కవాళ్ళ దీక్షలో అప్పుడున్నటువంటి కుమారన్న నాయకత్వంలో చంద్రక్క కూడా ప్రయాణమయ్యి, కామ్రేడ్ బీవీ గారు కేంద్ర కమిటీలో ఉండేటప్పుడు ఇక్కడ బాధ్యులుగా ఉన్నటువంటి కుమారన్న నాయకత్వంలో ఆమె ప్రయాణం. అరెస్టులైనా, పోలీసుల నిర్బంధాలైనా, జైళ్ళైనా, భూస్వాముల కోసం పెత్తందారుల విధానాలకు వ్యతిరేకంగా, ఈ రాజ్యానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని, తన పోరాటాన్ని ముందుకు నడిపినటువంటి కామ్రేడ్ చంద్రక్క లేకపోవడం అనేది శ్రీకాకుళోద్యమానికి తీరం నాటు. ఈ రోజు చంద్రమ్మ లేకపోయినా చంద్రమ్మ ఆశయాలు మన ముందు ఉన్నాయి. చంద్రమ్మ అటువంటి ఎర్ర జెండా మన ముందు ఉంది. ఆ ఎర్ర జెండా పట్టుకుంటూ ఆశయాలను ముందుకు తీసుకోవడమే ఆమెకి నిజమైన నివాళులని చెప్తూ మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జోహార్ కామ్రేడ్ చంద్రక్క, జోహార్ శ్రీకాకుళం.